నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. 4 విషయాలకు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి అమ్మానాన్న సాధారణ జీవనం. జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి. ఒక్కసారి మనం ఏడ్చిన రోజులు గుర్తు వచ్చినా మరోసారి మనం నవ్విన రోజులు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 25, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 18 నిమిషాలకు. తిథి పౌర్ణమి, రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం పునర్వసు, ఉదయం 8 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి పుష్యమి. కరణము విష్టి, ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి బాలవ. యోగము విష్కంభం, ఉదయం 7 గంటల 31 నిమిషము వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 11 గంటల 21 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 49 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల నుండి 6 గంటల 5 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 24 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు. జనవరి 25 గురువారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి, రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే అయినప్పటికీ ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు విష్టీకరణం ఉంటుంది కాబట్టి ఆ సమయము శుభకార్యాలకు అనుకూలంగా లేదు. పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము గురువారం ఉదయం 7 గంటల 13 నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో గురుపుష్య యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురుపుష్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా అరుదైన యోగం. సంవత్సరానికి 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుంది. ఈ అద్భుతమైన యోగ సమయాలు గురువారం ఉదయం 8 గంటల 16 నిమిషాలకు మొదలై శుక్రవారం ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు ఉంటాయి. గురుపుష్య యోగం, అమృత సిద్ధి యోగ సమయంలో చేయవలసిన ముఖ్యమైన పవిత్రమైనదిగా పరిగణించబడే కొన్ని విషయాలు తెలుసుకుందాం. నూతన భవనానికి శంకుస్థాపన చేయడం, మంత్రం మరియు తంత్రం నేర్చుకోవడానికి మరియు తండ్రి, తాత, గురువు లేదా నేర్చుకున్న వ్యక్తి నుండి జ్ఞానాన్ని పొందడం, కొత్తగా దుకాణం, కార్యాలయం ప్రారంభోత్సవం, బంగారం మరియు ఆభరణాలు కొనుగోలు చాలా శ్రేయస్కరం. కొత్త వాహనం కొనుగోలు చేయడం, కొత్త ఇల్లు కొనడం లేదా కొత్త ఇంటికి మారడం,
పెద్ద ఒప్పందాలలోకి ప్రవేశించడం ఫలితంగా పరిగణించబడుతుంది ఈ యోగ సమయాలు. ఈ సమయంలో అద్దె ఇంటికి కూడా మారవచ్చు. అద్భుతమైన ఫలితాలు ఆ గృహంలో పొందుతారు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీమద్ రామాయణము రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి. ఈరోజు ప్రశ్న: వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? వశిష్ఠ మహాముని, నారదముని, అగస్త్యముని, అత్రి మహాముని. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనకాడరు. వృషభ రాశి: స్వశక్తిపైన నమ్మకమే మీకు ఆయుధంగా మారుతుంది. మిథున రాశి: కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసం పట్టుదలతో వ్యవహరిస్తే కొంత మేలు జరుగుతుంది. సింహరాశి: అనుకున్న సమయానికి సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. కన్య రాశి: కాంట్రాక్టుల దగ్గే మరింత ఉత్సాహంగా గడుపుతారు. తులారాశి: ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. వృశ్చిక రాశి: పరిశోధనలు, అన్వేషణలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి: సోదరులు, ఆప్తుల నుంచి ఊహించిన సహాయం అందుతుంది. మకర రాశి: ఆస్తుల వ్యవహారాలలో కోర్టు కేసులు చాలా వరకు పరిష్కారం. కుంభరాశి: ఊహించిన విధంగా ఉన్నత శ్రేణి వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశి: బంధువర్గంతో నెలకొన్న సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.